ఇట్స్ ట్యూస్డే నైట్. దిస్ ఇస్ తిరు. వెన్స్డే మార్నింగ్ టిఫిన్ కోసం ట్యూస్డే నైటే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సద్దన్నం పెరుగన్నం అంటారు కదా, అది ప్రిపేర్ చేస్తున్నాం. మేము అప్పుడప్పుడు దీన్ని తింటాం. హెల్త్కి కూడా చాలా మంచిది. పెరుగుని చిలుకుని సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం వాటర్ పోసుకుని పక్కన పెట్టుకున్నాను. దీనికి సద్దన్నం అయితే బాగుంటుంది అంటారు. నేనైతే నైట్ వండిన అన్నంనే ప్రిపేర్ చేస్తున్నాను. బౌల్లో రైస్ తీసుకుని ముందుగా కలుపుకున్న పెరుగుని కూడా రైస్ లోకి యాడ్ చేశాను. ఈ రైస్ ని చేత్తో కలిపితేనే టేస్టీగా ఉంటుంది. గిన్నెలో కొంచెం వాటర్ పోసుకుని మళ్ళీ ఆ పెరుగన్నంలో యాడ్ చేసుకున్నాను. కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా ఆ పెరుగన్నంలో యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మార్నింగ్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రైస్ నేను చిన్నగా ఉన్నప్పుడు మా మేనత్త దగ్గర ఉండేదాన్ని. మా మేనత్త నాకు పెట్టేది. చాలా టేస్టీగా ఉండేది. వెన్స్డే మార్నింగ్కి టిఫిన్ కూడా రెడీ చేసుకున్నా ముందు రోజే. వెన్స్డే మార్నింగ్ నిద్ర లేవగానే ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి వచ్చి కడిగిన గిన్నెలన్నీ సర్దేసుకుని లంచ్ బాక్స్ కోసం రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు నేను చేసే రెసిపీ 1 పాట్ మీల్. వెజిటేబుల్ పులావ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా కూడా వచ్చింది. వెజిటేబుల్ పులావ్ కోసం 2 క్యారెట్, ఇందులో కారం ఏమి యూజ్ చేయం కాబట్టి 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొత్తిమీర కొంచెం తీసుకున్నాను. ఆలు 1 తీసుకున్నాను. బౌల్ తీసుకుని బౌల్లో 2 కప్స్ బియ్యం తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కుని 2 కప్స్ వాటర్ పోసుకుని నానబెట్టుకున్నాను. పులావ్ టేస్టీగా రావాలంటే మసాలా ఉండాలి కదా, ఆ మసాలాని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కట్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 6-7 చిన్నులపాయ గబ్బాలు యాడ్ చేశాను. కొంచెం కొబ్బరిని కూడా యాడ్ చేశాను. ఇక్కాను నేను ఇలా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. జిప్ కవర్లో పెట్టుకుని చిన్న బౌల్లో వాటర్ తీసుకుని స్వీట్ కార్న్ని ఆ వాటర్లో కొంచెం సేపు నానబెట్టాను. దగ్గర బఠానీ, బీన్స్, బీట్రూట్ ఉంటే యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా వస్తుంది. ఆలూని క్యారెట్ని పీల్అవుట్ చేసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చిని, ఆలూని, క్యారెట్ని ఒక బౌల్లోకి యాడ్ చేశాను. నా దగ్గర గోబీ ఉంది. గోబీని కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కుని కొత్తిమీర, అల్లంను కూడా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని తగినంత నూనె, తగినంత నెయ్యి యాడ్ చేసుకుని జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా కదా, అది కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పులావ్ దినుసుల్ని నేను ఇలా పౌడర్గా చేసుకున్నాను. అదే యాడ్ చేశాను. కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకుని ఉప్పు యాడ్ చేసుకుని మగ్గించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుని నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకున్నాను కుక్కర్లోకి. అదే బియ్యాన్ని 2 కప్స్ వాటర్తో నానబెట్టుకున్నాను కదా, ఇప్పుడు 2 కప్స్ యాడ్ చేశాను. అన్ని ఉడకాలి, రైస్ కూడా ఉడకాలి కాబట్టి 4 కప్స్ వాటర్ తీసుకున్నాను 2 కప్స్ బియ్యానికి. ఓపెన్ ప్యాన్ కుక్ అయ్యేలోపు రైస్ హస్బెండ్కి టిఫిన్ పెట్టేస్తున్నాను. ట్యూస్డే నైటే నానబెట్టుకున్నాను కదా పెరుగన్నం. మట్టి పాత్రలో నానబెట్టుకుంటే ఈ పెరుగన్నం మరింత టేస్టీగా ఉంటుందంట. ఒక బౌల్లో తీసుకుని వాటర్ పోసుకుని కలుపుకుని నా హస్బెండ్కి ఇచ్చేసాను. పెరుగన్నంలోకి నిమ్మకాయ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్కి మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చిన తర్వాత బాక్స్ లోకి సర్వ్ చేసుకోవటమే. పొడి పొల్లాడుతూ వచ్చి పులావ్లోకి ఏ సైడ్ డిష్ అవసరం లేదు, తినేయచ్చు.